ఈ దానిమ్మకాయ జ్యూస్ అనేది చాలా హెల్తీ, మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి అన్నింటికి చాలా యూజ్ అవుతుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, ఇవాళ నేను దానిమ్మకాయలతో జ్యూస్ తయారు చేస్తున్నాను. ఇవి మన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. హార్ట్ పేషెంట్లకు కూడా ఈ దానిమ్మకాయ జ్యూస్ చాలా యూజ్ అవుతుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దానిమ్మకాయలు ఇలా కనుక మనం ఒలిచామంటే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇటు మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇవి చూడండి ఎలా ఒలుసుకోవాలో తేలిగ్గా. ఇలా 4 చిలుకలుగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ ప్రాసెస్లో ఒలుస్తున్నా నేను. ముందుగా వీటన్నింటినీ తోలంతా ఒలిచేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకునేసి ఇలా అనేస్తే మొత్తం వచ్చేస్తాయి ముక్కలన్నీ. చాలా ఈజీ ప్రాసెస్లో ఒలుసుకోవచ్చు. దానిమ్మకాయలు జ్యూస్ చేయడం ఈజీయే, కానీ ఇవి వలవడమే చాలా కష్టము. ఇప్పుడు ఈ దానిమ్మ గింజలన్నీ వలిచేసాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. పాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను పాలు అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. మనకి ఎన్ని గ్లాసులుగా అవసరం అయితే అన్ని వేసుకోవచ్చు. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను నేను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేద్దాము. ఇప్పుడు మనం జ్యూస్ మిక్సీ వేసాను, దీన్ని ఇందులో వడపోసుకున్నా. మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మళ్ళీ మంచిగా మెదుగుతుంది. ఇంకొకసారి 2 టైమ్స్గా మెదిగించుకోవచ్చు. షుగర్ వాడద్దు. షుగర్ వాడితే మనం దానిమ్మకాయ వాడినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పిప్ప అంతా పోయేదాకా, జ్యూస్ అంతా దిగేదాకా ఇందులో కలబెట్టుకోవాలి మంచిగా. ఇది ఇంకొకసారి వాటర్ వేసుకొని ఇంకొకసారి మంచిగా మెదిగించుకోవచ్చు. ఇందులో ఇంకా ఉంది రసం. అవి కొంచెం తేనె వేస్తున్నా నేను. ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకునేసి మనం గ్లాసెస్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది టేస్టీ దానిమ్మకాయ జ్యూస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.